నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. కొత్త మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 18న జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వం వస్తున్న ఆదాయం ఏమాత్రం తగ్గకుండా నూతన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అధికార యంత్రాంగానికి జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఊరు పేరు లేని బ్రాండ్లతో కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే తమ ప్రభుత్వం రాగానే నకిలీ బ్రాండ్లను రద్దు చేసి నాణ్యమైన బ్రాండ్లను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైసీపీ హయాంలో 1,24,312 కోట్ల మద్యాన్ని అమ్మారు. రాష్ట్ర ఖజానాకు 2023-24 ఈ సంవత్సరంలో 16,000 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఈ ఆదాయాన్ని ఏమాత్రం తగ్గించకుండా కొత్త విధానాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.